చూడొచ్చు ప్రతి ఒక్క ఇల్లు కూడా ధ్వంసం చేసేసారు. మనం ఆలోచించుకుంటే మధ్య తరగతి కుటుంబానికి ఒక జీవిత లక్ష్యం అంటే ఇల్లు కట్టుకోవడం అండి. జీవిత లక్ష్యం అంటే ఇల్లు కట్టుకోవడం. అటువంటి ఇల్లును కూలగొట్టడం చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క విజువల్ కూడా మీకు చూపించాలనే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ మేమేదో గవర్నమెంట్ కి లేదంటే ప్రభుత్వానికి తిరగాలి, లేదంటే ఇంకేదో వాళ్ళకి మనం వ్యతిరేకంగా మాట్లాడాలనే విషయం కాదు. కానీ ఇన్ని కుటుంబాలను ఇట్లా రోడ్డును పడేయడం వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ జీవిత ఆధారం ఏంది? ఈరోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ చదివే పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా తీసుకోవడానికి సమయం ఇవ్వకుండా వాళ్ళని ఇంట్లో నుంచి ఎలగొట్టడం, ప్రతి ఇల్లుని కూలగొట్టడం, అసలు అంత తడి పెట్టుకునే విషయం అండి. చాలా మంది పిల్లగాళ్ళు, చదువుకునే పిల్లగాళ్ళు చాలా మంది వాళ్ళ భవిష్యత్తు లేదు. వాళ్ళ గురించి మాట్లాడే నాదుడే లేదు. చూడొచ్చు మీరు ప్రతి ఒక్కరు తీసుకో ఆపు. చూడొచ్చు ప్రతి ఒక్క ఇంటిని కూడా. పిల్లర్లు పోసుకొని కట్టుకున్నారు ఇల్లు. సాధారణమైన ప్రజలు జీవితాలు ఆగమైనాయి, గందరగోళమైనాయి. చూడొచ్చు మీరు ప్రతి ఒక్క ఇవాళ ఈ రోజు పూరి గుడిసెల కానించేయాలి, రేకులు ఇళ్ళ కానించేయాలి, డాబాల కానించేయాలి, ఇవాళ పిల్లర్లు పోసుకొని లక్షలాది రూపాయలు పెట్టి కొనుక్కున్న ఇళ్ళ కానించాలి. ప్రతి ఒక్క ఇంటిని కూడా ఇలా చాలా 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 కంట తడి పెట్టుకునేటటువంటి విషయం తెలంగాణ, యావత్తు తెలంగాణ ప్రజలు ఈరోజు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఖమ్మం అంటే కమ్యూనిస్టు, ఖమ్మం అంటే సిపిఐ సిపిఎం, ఖమ్మం అంటే కమ్యూనిస్టులే, ఖమ్మం అంటే సమస్యలపై ఎదిరించే వాళ్ళే. ఈరోజు ఈ సమస్యపై ఎదిరించడానికి ఏ ఒక్కరు లేరా? వాళ్ళని ఆదుకోవడానికి ఏ ఒక్కరు లేరా? కట్ చేయ, కొత్త వీడియో పెట్టింది.